చిరుధాన్యాలు పోషక నిధులు. మన ఆహారంలో ధాన్యాలను అధిక మోతాదులో తీసుకుంటాం. ఎందుకంటే శరీరానికి అవసరమయ్యే శక్తిని ఎక్కువ పరిమాణంలో ఇవ్వగలిగే పిండి పదార్థాలు వీటిలో అధికంగా ఉంటాయి. వరి, గోధుమ, మొక్కజొన్నలను ధాన్యాలని, జొన్న, కొర్ర, సజ్జ, రాగి, సామ, వరిగ మొదలైన వాటిని చిరుధాన్యాలని వ్యవహరిస్తారు. చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. పోషక విలువ పరంగా చూస్తే మాత్రం చాలా విలువైనవి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు అంబలి, సంగటి, అన్నం, రొట్టె ఈ రూపంలో వీటిని ఎక్కువగా ప్రధాన భోజనంగా తీసుకునేవారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన హరిత విప్లవం వలన వరి, గోధుమ దిగుబడి పెరిగి వాడుకకు అనువుగా అందుబాటులోకి రావటం వల్ల చిరుధాన్యాల వాడకం తగ్గిపోయింది. అంతేకాకుండా చిరుధాన్యాలపై పొట్టు తీయటం, వంటకు సిద్ధం చేయటం చాలా శ్రమతో కూడుకున్న పని కావటం మరొక కారణం. మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మొదలైన జీవనశైలి రుగ్మతలు పెరుగుతున్న నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చిరుధాన్యాలు ఔషధ గుణాల ఖజానా కూడా. ఔషధ గుణాలు కలిగి ఉన్నందున వీటిని న్యూట్రాసూటికల్స్ అని కూడా అంటారు. అంటే పోషక విలువలు కలిగిన ఔషధాలని అర్థం. న్యూట్రాసూటికల్స్ ఎన్నో వ్యాధులను నివారించడంలో సహాయం చేస్తాయి. న్యూట్రాసూటికల్స్ అనేవి ఆహార పదార్థాలలో నిక్షిప్తమై ఉన్న సహజ సిద్ధమైన జీవక్రియాత్మక రసాయన పదార్థాలు. ఏదైనా పోషక లోపాన్ని సవరించడానికి కానీ, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు కానీ వీటిని ప్రత్యేక ఆహారంగా ఇస్తారు. వీటిలో ఉండే పోషకాలకు, ఔషధ గుణాలకు మనిషి వ్యాధులకు గురికాకుండా కాపాడే శక్తి ఉంది. అంతేకాకుండా జీవన శైలిలో సంక్రమించే అనేక వ్యాధులను నివారించగల సామర్థ్యమూ ఉంది. న్యూట్రాసూటికల్స్ వ్యాధుల నియంత్రణకు తోడ్పడతాయి. చిరుధాన్యాలలో ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పోషక గుణం ఉంది. వరి, గోధుమలతో పోల్చుకుంటే వీటిలో 5 రెట్లు ఖనిజ లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. వరితో పోల్చి చూస్తే రాగిలో కాల్షియం 30% ఎక్కువ. ఇతర చిరుధాన్యాలలో 2% ఎక్కువ. కొర్రలు మరియు సామలలో ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది. సజ్జలలో ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సూక్ష్మ ఖనిజ లవణాలైన ఇనుము, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇంకా ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లోవిన్ అనే బి విటమిన్లు అధికంగా ఉంటాయి. రాగిలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఉన్న కొవ్వులు కూడా అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలే. వీటితో పాటు ఆవశ్యక అమైనో ఆమ్లాలు అయిన లైసిన్, థ్రియోసైన్, వాలైన్, మిథియోసైన్ మొదలైనవి కూడా ఎక్కువగా ఉంటాయి. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ పరిమాణాన్ని అదుపు చేయటంలో చిరుధాన్యాలు ఉపకరిస్తాయి. వరి అన్నంతో పోలిస్తే చిరుధాన్యాల అన్నాన్ని కొంచెమే తినగలుగుతాం. ఎందుకంటే వీటిలోని పీచు పేగు భాగంలో తడిని పీల్చుకొని ఉబ్బుతుంది. అందుకని కొంచెం తినగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. కానీ పరిమాణంలో కొంచెమైనా విటమిన్లు, ఖనిజ లవణాలు సరిపడా లభిస్తాయి. చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరగరు. కనుక ఊబకాయలకు ఇవి చాలా మంచిది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ నివారణకు కొంతవరకు దోహదం చేస్తాయి. వివిధ రంగులలో ఉండే చిరుధాన్యాలలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. క్యాన్సర్ నివారణకు ఇవి చాలా ముఖ్యం. పోషణ పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన చిరుధాన్యాలను వినియోగంలోకి తేవాలనే ఉద్దేశంతో యాంత్రీకరణపై కూడా దృష్టి సారించారు. ఒకప్పుడు వీటిని దంచి పొట్టు తీసేవారు. ఇప్పుడు పొట్టు తీయటానికే కాకుండా పిండి, రవ్వ, అటుకులు చేసే యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రోజులో ఏదో ఒక భోజనంలో చిరుధాన్యాలను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇతర ధాన్యాలలాగా కాకుండా చిరుధాన్యాలను పొట్టు తీయకుండానే వాడవచ్చు. అందువల్ల పొట్టులో ఉండే బి విటమిన్లు, థైమిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్ మనం నష్టపోము. ఇప్పుడు చిరుధాన్యాలు వాటి పోషక విలువలు తెలుసుకుందాం. ముందుగా జొన్నలు. జొన్న బియ్యం, రవ్వ, పిండి మొదలైన వాటి రూపంలో వీటిని వాడుకోవచ్చు. అంబలి, రొట్టె, కిచిడి,
దోశ, బిస్కెట్లు ఇలా ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. జొన్నల్లో శక్తి, మాంసకృత్తులు, బి విటమిన్లు, పీచు అధికంగా ఉంటాయి. ఇవి శక్తినివ్వటానికి, పెరుగుదలకు ఉపకరిస్తాయి. మలబద్ధకం నివారిస్తాయి. మధుమేహంలో చక్కెర నివారణ వీటి వల్ల సాధ్యమవుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. సీలియాక్ జబ్బుకు అనువైన ఆహారం. మరి వీటిల్లో ఉండే పోషక పదార్థాలను చూద్దాం. శక్తి 349 కిలోకాలరీలు, ప్రోటీను 10.4 గ్రాములు, కొవ్వు 1.9 గ్రాములు, కాల్షియము 25 మిల్లీగ్రాములు, ఇనుము 4.1 మిల్లీగ్రాములు, మొత్తం పీచు పదార్థం 9.7 గ్రాములు ఉండగా కరగని పీచు పదార్థం 8 గ్రాములు, కరిగే పీచు పదార్థం 1.7 గ్రాములు ఉంటుంది. కొర్రలు రవ్వగా, పిండిగా మార్చుకొని దోశ, ఇడ్లీ, కిచిడి ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. వీటిలో శక్తి, మాంసకృత్తులు, ఇనుము, పీచు అధికంగా ఉంటాయి. పెరుగుదలకు, శరీర నిర్మాణానికి ఉపకరిస్తాయి. మధుమేహంలో చక్కెర నియంత్రణ సాధ్యమవుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. సీలియాక్ జబ్బులకు అనువైన ఆహారం. రక్తహీనతను నివారించవచ్చు. కొర్రలలో శక్తి 331 కిలోకాలరీలు, ప్రోటీను 12 గ్రాములు, కొవ్వు 4.3 గ్రాములు, కాల్షియము 31 మిల్లీగ్రాములు, ఇనుము 2.8 మిల్లీగ్రాములు, మొత్తం పీచు పదార్థం 8 గ్రాములు ఉంటుంది. రాగితో పిండి, రవ్వ తయారు చేసుకొని ఇడ్లీ, కిచిడి, జావా, లడ్డు మొదలైన రుచికరమైనటువంటి ఎన్నో రకాల వంటకాలను తయారు